సైడ్ తల గుండు పట్టుకున్న శ్రీనిధి బ్యాంకింగ్ వెంకటాపురం గ్రామ సంఘం టీపీఎస్ ఎస్ఐ 50 లక్షల రూపాయలు మేడం గారి చేతుల్లో మన వయసు తక్కువ కానీ ఆవిడకి ప్రారంభం చేయాలి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలోనే మనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన మా అనితకి ఒకసారి ధన్యవాదాలు. మా గతంలో మనం వాగ్దానం చేస్తున్నాం, మన కోటగిరి గారిని కోరుతున్నాం. సభాధ్యక్షులు నాయవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవరత్న గారికి ఈరోజు రైతు సుఖీభావ కార్యక్రమాలు అందరికీ కూడా ఈరోజు అన్నదాత సుఖీభావకు సంబంధించిన స్కీమ్ సంబంధించి ఈరోజు మీ అందరికీ కూడా చెప్పడానికి, అదేవిధంగా రైతులకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయం మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. సుమారుగా నెల రోజులు బట్టి నా వెంకటాపురం నెలవి 3 నెలలు బట్టి అనుకుంటారు. 3 నెలలు బట్టి మా వెంకటాపురం ఎప్పుడు వస్తారు, మా వెంకటాపురం ఎప్పుడు వస్తారని అడుగుతున్నాను. నేను 3 డేట్లు ఇచ్చాను. పలానా రోజు వస్తానని అన్నా, ముందు రోజు అన్న రావట్లేదన్నా, వేరే మీటింగ్ ఉందన్నా, మళ్ళీ ఇంకో మీటింగ్ ఇంకో డేట్ ఇచ్చాను అన్న, అవ్వట్లేదన్నా అన్నా. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత దొడ్డి ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తోటి నాయకుడిగా అబద్ధం గారికి అంతే సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్తో ఈరోజు గ్రామంలో నాకు ఎలా ఉంటుందంటే, ఇందాక మా వినోదం అంటున్నారు, నియోజకవర్గంలో 105 పంచాయతీలు ఉన్నాయి, వెంకటాపురం ఒక పంచాయతీ కాదు, అయిపోయింది వెంకటాపురం కోట, ఈ మిగతా గ్రామాల మీద పెట్టండి అని అడుగుతున్నారు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఇది సమంజసమే కదా అని, అంతే కదా. ఈరోజు నాకు బాడీ వాన్ కెమెరాస్, ఆ బాడీ వాన్ కెమెరాస్ కూడా కండక్టర్లకి కూడా పెట్టే పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు కండక్టర్లుగా ఉంటారు, చాలా మంది కొంతమంది దాడులు చేసే పరిస్థితులు కూడా వస్తుంటాయి. అటువంటి రక్షణ కూడా ఒక ధ్యేయం. ఇదే కాకుండా ఫ్లో పెరుగుతుంది కాబట్టి కాంప్లెక్సెస్ లో కూడా ఏదైతే వాష్రూమ్స్ అని వాళ్ళ క్యాంటీన్లు అని అవన్నీ కూడా నీట్ గా ఉంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక పథకం ఏర్పాటు ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, మీరేమనుకుంటారు అమ్మ ఎందుకు ఫ్రీ బస్ ఇచ్చేవచ్చు కదా, ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి, మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి, మీ కన్వీనియంట్ ఆలోచన చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి, బస్సులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు మాట ఇచ్చాం కాబట్టి చేయాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇందాకే చెప్పారు, గత 30 సంవత్సరాల నుంచి ఉపరాపల్ నుంచి వెంకటాపురం వెళ్ళే రోడ్ లేదు. ఆ రోడ్డు నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా రోడ్ లేదు. చాలా సందర్భాల్లో మనం పెట్టడానికి ట్రై చేశాం, మిగతా అన్నింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాం, కానీ నా మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చి మీ అందరికీ ఆ రోజు మాట ఇచ్చాను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో, అమ్మ డెఫినెట్ గా మీకు ఆ రోడ్డు వేయిస్తాను అని. అటు ఉపరాపల్లికి ఆల్రెడీ మాట ఇచ్చాను, ఇక్కడికి వచ్చి మీకు మాట ఇచ్చాను. అందుకని సంవత్సరం లోపే గెలిచిన తర్వాత సంవత్సరం లోపే ఆ రోడ్డు కూడా వేయించిన బాధ్యత కూడా తీసుకున్నాం. ఈ రోజు ఈ ఒక్క గ్రామంలోనే ఎంత ఓటర్లు ఎందుకు గ్రామానికే వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మీరందరూ నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. ఇక్కడ ఈ ఒక్క ఊరే కాదండి, సుమారుగా 109 పంచాయతీల్లోనూ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. డెఫినెట్ గా మీ కష్ట సుఖాలు అన్నింటిలోని కూడా మీకు ఒక కుటుంబ సభ్యురాలుగా ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్డీఏ ఇక నా వైపు చాలా కోపంగా చూస్తాను అనుకుని ఈ కార్యక్రమానికి ఎలాగైనా రావాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ విజయవాడ నుంచి ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమం మీ అందరినీ చూసుకొని మళ్ళీ ఇప్పుడు విజయవాడలో రేపు పొద్దున్న మీటింగ్కి మళ్ళీ నేను ఎక్కడికి అటెండ్ అవ్వాలి. అంటే ఎందుకు చెప్తానంటే, ఈరోజు నాయకత్వాన్ని బలపరిచే విధంగా, నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు వెంకటాపురం గ్రామానికి సంబంధించి ఈరోజు ఒక మండల పార్టీ అధ్యక్షుడిని ఇచ్చి ఆ రోజు అన్న మీరు నడిపించండి అని చెప్పిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న పెద్దలే
మన ఎరకయ్య గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన చిన్న గ్రామం నుంచి వచ్చినా మేము ముందుండి నడిపిస్తామని చెప్పి ఆ రోజు ప్రత్యేకంగా అబద్ధం గారికి నిజంగా చెప్పాలంటే ఆ రోజు ముందు నడిపించింది వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరు నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేయాలి. కసరావరంలో ఉన్న వాళ్ళందరికీ. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న పెద్ద కానీ కేవలం 2 లక్షల రూపాయలకి గ్రూప్ ఆఫ్ రైతులకు ఎంతమంది 10 మంది రైతులు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు 20,000 రూపాయలు వేసుకుంటే ఆ 2 లక్షల రూపాయలు పెట్టి ఒక పెద్ద డ్రోన్ వస్తుంది. ఆ డ్రోన్తో కనుక మీరు మందులు పిచ్చాకారీ చేసుకోవాలన్నా ఏదైనా పిచ్చికారీ చేయాలన్నా కూడా ఆ డ్రోన్ ద్వారా చేసుకునే పరిస్థితి కనిపించదు. అంటే వ్యవసాయాన్ని కూడా సులభతరం చేసే పరిస్థితులు ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకుని చేసే పరిస్థితి. ఇంతకు ముందు వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీతో ఇచ్చాం. ఇందాక మా వాళ్ళు ఎవరు ఇచ్చారు సబ్సిడీతో కూడిన మనకి పథకాలన్నీ కూడా దగ్గర సేంద్రీయ వ్యవసాయం కూడా మనం ఈరోజు ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి మంగళవారం బుధవారం కూడా పొలం పిలుస్తుందనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంట ఎలా పండించాలని కూడా చెప్తున్నారు. సాధారణంగా వ్యవసాయానికి ఏదో మేము డబ్బులు ఇచ్చేసాము మేమేదో చేసేసాము అని చెప్పి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు లేవు. ఈరోజు వెనకాతల మానిటరింగ్ చేయడం కానీ ఇంతకు ముందు ధాన్యం కొనుగోలుకి డబ్బులు పడడానికి చాలా రోజులు పట్టేవి. కానీ ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వితిన్ 3 నుంచి 4 రోజుల్లో అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా వ్యవసాయానికి చాలా అత్యధిక 123 మందికి 26,18,00,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ కింద ఈరోజు మనకి డబ్బులు పట్టి, అదేవిధంగా ఎస్రాయవరం మండలంలో 9,975 మందికి 6,64,00,000 రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కింద పడింది. ఈరోజు డబ్బులు వేయటమే కాదు, మీరు అబ్జర్వ్ చేసుకుంటే విత్తనం వేసిన దగ్గర నుంచి భూసార పరీక్షలు చేసి విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికి వచ్చి కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీ వెనకాతల నుండి నడిపించే బాధ్యత తీసుకుంది. ఇంతకు ముందు భూసార పరీక్షలు అంటే ఏమో తెలియలేదు, విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఏంటో తెలియలేదు. కానీ భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట వేస్తే ఎంత పంట పండుతుంది, దానికి సంబంధించి మనం ఏం చేస్తే ఏ ఎరువులు ఇస్తే ఏ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే పంట బాగా పండుతుంది అని వ్యవసాయ అధికారుల చేత మీ అందరి దగ్గరికి పంపించి విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. విత్తనాలు పంపిణీ చేసి మీరందరూ కూడా నాట్లు వేయడానికి సిద్ధపడిన తర్వాత నుంచి కూడా ఎటువంటి ఎరువులు వాడాలి, ఎటువంటి మీకు స్ప్రే చేసినప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, ఎటువంటి పంటకి ఎటువంటి పురుగు వస్తుంది, ఆ పురుగుకి ఏ మందు వేయాలి అన్నది కూడా మనకి